జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి న్యూసే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా కానీ ఈ దేశానికి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మెజారిటీ సమాజమైనటువంటి హిందూ సమాజానికి ద్రోహం చేసేదానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయో దానికోసం పనిచేస్తున్నాయో మీకు తెలిసిన ఒకసారి ఈ న్యూస్ ఏనండి. మన స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వీర సావర్కర్ గారు చెప్పింది 100కి 100 పాళ్ళు కూడా నిజం. ఆయన చెప్పింది అక్షర సత్యం. ఎందుకు ఆయన ఏం చెప్పినాడు తెలిసిన, నేను ముస్లిమ్స్ని చూసి నేను భయపడ్డంలే, క్రిస్టియన్స్ని చూసి నేను భయపడ్డంలే, కానీ సెక్యులర్ హిందువులను చూసి నేను భయపడుతున్నాను అని చెప్పేసి ఆ రోజుల్లోనే వీర సావర్కర్ గారు ఈ కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. అంటే ఆయన ఆ రోజుల్లోనే ఈ విషయాన్ని అయితే కనిపెట్టినాడు. ఎందుకు, మన చేతగాని చేవ దచ్చిన మూలాలు మర్చిపోయి బతుకుతున్నటువంటి మూడుగాసల ముండలైన ఈ సన్నాసులను చూసి ఆయనకు అప్పుడే విషయం అయితే ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు అది అక్షరాల నిజం అవుతుంది. ఈ సూడో సెక్యులరిజం స్పష్టంగా మన కంటికి కనపడుతుంది. ఇంతకు విషయానికి వస్తే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ఎలాగోలా పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు గురించే చర్చ అయితే జరుగుతుంది. రోజు రోజుకు రెచ్చిపోతున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు కోరల పీకేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉన్నది. అందుకు కారణం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు ప్రైవేట్ ఆస్తులను కబ్జాలు చేస్తూ ఉండడమే. ఏంలా కంటికి కనపడితే కబ్జా చేయడమే, ఇంకా రెండో మాటే లేదు. ఆ మాదిరి ఉన్నది. ఈ దేశంలో ఉన్న అతిపెద్ద భూ కబ్జా కోరి ఎవరయ్యా అంటే ఈ వక్ఫ్ బోర్డే. మన దరిద్రం ఏంటంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పైగా ఇలాంటి కబ్జా కోరులకు మళ్ళీ డబ్బులు కూడా ఇస్తున్నారు, కోట్లు తగలబెడతారు. ప్రజల సొమ్ము ఆ విధంగా ఒక కబ్జా కోరికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? కనీసం మీకు వాస్తవాలు ఏందనేది తెలీదా? మీకు ఎట్లా చేస్తారు ఆ మాదిరిగా? అయితే ఈ విధంగా వక్ఫ్ బోర్డు 8 లక్షల ఆస్తులను సంపాదించింది. కానీ ఇప్పుడు కూడా ఈ వక్ఫ్ బోర్డు దురాఘాతాలు ఆగడంలే. సరే, అందుకోసమే కేంద్రం వచ్చేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకురావడం జరిగింది. అయితే ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ, ఎవరు కళ్యాణ్ బెనర్జీ, వీడొక సెక్యులర్ హిందూ, చెప్పాలంటే సూడో సెక్యులర్ అనకూడదులే కానీ సూడో సెక్యులర్, అర్థమైందా? వీడు మాట్లాడతా ఈ దేశంలో వక్ఫ్ బోర్డుకు తిరుగులేదంట. వక్ఫ్ బోర్డు ఏ ఆస్తి కావాలనుకుంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అదే చెప్పేది. ఏం చెప్పినారు వీర సావర్కర్ గారు? నాకు ముస్లింలన్నా భయం లేదు నాయన, క్రిస్టియన్లన్నా భయం లేదు, ఈ సెక్యులర్ సన్నాసుల వల్లనైనా నాకు భయం అని చెప్పేసి ఆయన మాట్లాడినాడు కదా. ఇది ఇటాటి దరిద్ర భూగొట్టి యదవలను దృష్టిలో పెట్టుకుని అని అంటాడు. వీడు చెప్పడము ముస్లింలు ఎక్కడైతే నమాజ్ చేస్తారో ఆ భూమి అంతా కూడా ఆటోమేటిక్గా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అయిపోతుందంట. అందుకే చెప్తున్నాను, మీకు ఏ ప్రాంతం కావాలనిపిస్తే ముస్లింలు పోయి ఆ ప్రాంతంలో నమాజ్ చేసుకోవచ్చు. ఇక వెంటనే ఆ ప్రాంతం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తిగా మారిపోతుంది. చూడండి, ఏనండి ఒకసారి మాటలు. అది ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, లేదా ఇంకేదైనా ఆస్తి కూడా కావచ్చు. అక్కడ గనక ముస్లింలు నమాజ్ చేస్తే ఆటోమేటిక్గా అది వక్ఫ్ బోర్డు ఆస్తిగానే పరిగణించబడుతుంది అని చెప్పి మాట్లాడినాడు. ఆ పార్టీని వెంటనే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తామంట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ అతి నీచమైన దారుణమైన ప్రకటన అయితే చేశాడు. ఏం చేయాలి ఇట్లా టోళ్లను? ఏం చేయాలంటాలే? ఇలాంటి యదవలను, సన్నాసులను, పొరంబోకులను, డెకాయిట్లను స్వార్థం కోసం ఎంత నిజానికైనా కూడా దిగజారిపోయే పాలు దాగే రొమ్ముద్దు గుద్దే ఇట్లాంటి దరిద్రం ఉండవు. ఇంకా నాకు బూతులు వచ్చాయి. నాకు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు చెప్పండి. అసలు ఇప్పటికే వక్ఫ్ బోర్డు లక్షల కోట్ల ఆస్తులు అయితే సంపాదించింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా ముస్లింలు నమాజ్ చేసిన ప్రాంతం అంతా కూడా వక్ఫ్ బోర్డుది అంట. కొత్త ఆలోచనలను వాళ్ళందరికీ కూడా కల్పించడం ఎందుకు? వాళ్ళందరినీ రెచ్చగొట్టడం ఎందుకు? ఎంతవరకు సమంజసం ఇది? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి యదవలను ఏం చేయాలా? వీడు మళ్ళీ ఒక ఎంపీ, అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ దరిద్రుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు చెప్పాలంటే ఆలోచన చేస్తామంటే అట్లా ఉన్నది, కంపరం వేస్తుంది. అసలు హిందువుల్లో కనుక ఐక్యత అనేది ఉంటే ఈరోజు ఈ సంకర్ జాతి కుక్క ఈ విధంగా మాట్లాడేవాడా? ఖచ్చితంగా మాట్లాడేవాడు కాదు. దానికి కారణం ఏంది? మనలో ఐకమత్యం లేకపోవడమే. ఏమి చేసినా కూడా చెల్తాది లేనట్టు. అదే రేపు వీడింట్లో ఇంట్లోకే పోయి ఇదే ముస్లింలు పోయి నమాజ్ చేస్తే వీడింటి వక్ఫ్ బోర్డు రాసిస్తాడా అంటాలే? ఖచ్చితంగా ఈడు. కానీ పోయేది హిందువుల ఆస్తులు కదా, వీడిదేం పోతుంది? వీడికి కావాల్సింది పదవి, వాళ్ళని రెచ్చగొడతాడు. మనోళ్ళు పిచ్చి ముండలు కాబట్టి ఏళ్ళ కళ్ళు ముసుగు గుడ్డిగా ఓట్లు వేస్తారు. ఇక
ఇలాంటి ప్రకటనలు చేశారనుకో ముస్లింలు కూడా ఓటేస్తారు కాబట్టి ఈజీగా గెలిచిపోతాడు. కానీ ఇలాంటి రాస్కెల్స్ మూలంగానే హిందువులైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి ఊరు తీసినా కూడా పాపంలే. ఇదైతే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. చెప్పాలంటే వీడు మాట్లాడిన మాటలో అసలు దేశద్రోహం కిందకి వస్తాయి. వీడిని దేశద్రోహిగా పరిగణించి ఏం చేసినా కూడా పాపంలే. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏదో కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే మన వెనక చాలా జరుగుతుంది. మేలుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. నిద్ర మాత్రం నటించొద్దు ప్లీజ్, నిద్ర నటించొద్దు. అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. జై శ్రీరామ్.